హాయ్ నమస్తే అండి. ఈరోజు మొక్కలకి మళ్ళీ బలం వేసుకుందామని తీసుకొచ్చుకున్నానండి. అది పశువుల ఎరువు అండి. ఇది పశువుల ఎరువు తీసుకొచ్చుకొని గంపలో పోసుకున్నాను. సివిడి అండి. ఇది డిఏపి ఆర్గానిక్గా వేసుకుంటాం కాబట్టి అది సివిడి డిఏపి అండి. తీసి దీంట్లో పోస్తున్నాం. వర్మీ కంపోస్టు కొంచెమే ఉందండి నా కాడ, అందుకే కలుపుకుంటున్నాను. అది బోన్ మిల్లు కొంచెమే ఉంది, అందుకే వేసుకుంటున్నానండి. కలిపి అయిపోయింది బోన్ మిల్లు. వర్మీ కంపోస్టు, పశువుల ఎరువు, బోన్ మిల్లు 3 కలుపుతున్నాం. ఎప్సమ్ సాల్ట్ అయితే లేదు. ఎప్సమ్ సాల్ట్ అయితే మంచిదే కానీ చెట్లు పచ్చగా బాగుంటాయి. ఎప్సమ్ సాల్ట్ లేదు నా కాడ, అందుకే ఈ 3 కలుపుకుంటున్నాం. కలిపి మొక్కలకి ఇద్దామని. ఇప్పుడు వచ్చేది ఎండాకాలం కదండి, 3 నెలలు మనం ఇక బలం ఇయ్యం కాబట్టి ఇప్పుడు వేసుకుందామని ఇది కలుపుతున్నాం. ఈ 3 నెలలు మనం లిక్విడే ఇచ్చుకోవాలి, అందుకే ఇప్పుడు కొంచెం కొంచెం వేద్దామని పెట్టుకున్నానండి. చెట్టుకి గుప్పెడు వేస్తాను. ఒక్కో చెట్టుకి గుప్పెడు. ప్రతి చెట్టుకి గుప్పెడు వేస్తున్నానండి. గులాబీ చెట్లైనా మందార చెట్లైనా ఏటికైనా సరే గుప్పెడు వేసుకుంటున్నాను. అదైతే లిల్లీ చెట్టు అండి. ఇది కొంచెం దీనికి సూజుగా ఉంది, అందుకే దీనికి ఇది అడిగి మొత్తానికి ప్రతి చెట్టుకి వేసుకోవాలని. ఎండాకాలం జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఇక బలం వేయటానికి రాదు కాబట్టి అందుకే ఇప్పుడే వేస్తున్నాం. ఇంకేం నుంచి మనం లిక్విడ్లు ఇచ్చుకోవాలి. మల్చింగ్ మనం వేసుకొని మల్చింగ్ చేసుకుంటే ఎండలకి మట్టి ఎండిపోకుండా ఉంటుంది. పాదుల్లో మనం నీళ్ళు పోసిన సాయంత్రం పొద్దుటీడి 2 పూటలు ఇవ్వాలి నీళ్ళు. ఒక పూట ఎక్కువ ఇచ్చినా ఒక పూట తక్కువ ఇచ్చినా 2 పూటలు ఇవ్వాలి. బాయ్ అండి.